నిజామాబాద్ జిల్లా దర్పల్లె మండల కేంద్రంలోని తెలంగాణ తల్ల విగ్రహం నుండి బోనాలతో నృత్యాలు చేస్తూ మండల ప్రజలు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. శనివారం ఆయన దర్పల్లె మండల కేంద్రానికి ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ కార్నర్ మీటింగ్ లో మహాత్మా గాంధీ చౌరస్తాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి తనను పూర్తి మద్దతు ఇవ్వాలని, నన్ను గెలిపించి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పార్లమెంట్ కు పంపించారని దర్పల్లె మండల ప్రజలను కోరారు. గతంలో ఎంపీ కవితను గెలిపించారని, రెండవసారి బీజేపీ అరవింద్ ని గెలిపించారని, వారు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఈసారి కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించారని, ఎందుకంటే నేను ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉంటాను, ఏ ఇబ్బందులున్నా నన్ను కలవండి అని అన్ని రకాలుగా మీ వెంట నిలబడతానని భరోసా కల్పించారు. ఇక దర్పల్లి మండల కేంద్రంలో అలాగే 21 ప్యాకేజీ కింద మళ్లీ వచ్చే వర్షాకాలానికి నీళ్లు దర్పల్లె మండలానికి వచ్చే విధంగా చేస్తారని హామీ ఇచ్చారు జీవన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మద్దతు కోరడానికి ఈరోజు నేను దర్పల్లి మండల కేంద్రం రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు మీ అందరి ప్రియతమ నాయకుడు, మొన్ననే శాసనసభ ఎన్నికల్లో మరి మీ అందరి మద్దతుతో ఏదైతుందో మరి అత్యధిక మెజారిటీతో శాసనసభ్యుడిగా ఎంపిక కావటం, వారికి గెలవడంతో పాటుగా అదృష్టం ఏంటంటే భూపతిని ఎట్లెట్లా నడిస్తే అట్లా అదృష్టం కలిసి వస్తుంది. పోయినసారి ఆయనకు అదృష్టం దక్కలే. పోయిన ఓటమి నిలబడ్డాడు 2018లో, ఆయనకు అదృష్టం దక్కలే. రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వం రాలి. ఈసారి ఆయన గెలిచిండు, రాష్ట్రంలో మన ప్రభుత్వం కూడా వచ్చింది. నిజమా? ఆయన గెలిచింది కాబట్టి ఆయన ఎట్లెట్లా నడిస్తే ఆ అదృష్టం అట్లా వస్తుంది అని చెప్పండి. అందుకే నన్ను కూడా పట్టుకొని వచ్చి ఆ అదృష్టం నా కూడా కొద్దిగా తాకాలని చెప్పాను. తాకిస్తారా లేదా? మరి తాకియాలే. మా మిత్రులు, ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేయడంలో అందరినీ కలిసికట్టుగా నడిపించడంలో ఏదైతుందో కృతకృత్యుడిగా ముందుకు పోతున్న సందర్భంగా మరి శాసన మండలి ఎంపిక కావడం జరిగింది. మా సోదరుడు మహేష్ గౌడ్ గారు, పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు అరకల నర్సిరెడ్డి గారు, మిత్రులు నగేష్ రెడ్డి గారు, సాయి రెడ్డి గారు, ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మన మండల కాంగ్రెస్, మా రైతు సోదరులు, యువమిత్రులు, మా లంబాడ గిరిజన సోదరులు, మా తల్లులు, ఆడబిడ్డలు, కాంగ్రెస్ కార్యకర్తల వాళ్ళకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, మరి ఎవరైనా గెలిచినా మన ప్రాంతానికి సౌకర్యం ఇవ్వకూడతాలే, మన ప్రాంతాన్ని అభివృద్ధి పదవిలో తీసుకుపోవాలి. అంతేనే కాదు. ఇప్పుడు గోవర్ధన్ 2 సార్లు గెలిచిండు, ఏం చేసిండు? కొన్ని అరవింద్ ఒకసారి గెలిచిండు, బీజేపీ పువ్వు గుర్తు, ఆయన ఏమైనా చేసిందా? ఇవాళ నేను చెప్తున్నా, నేను మా మిత్రుడు మన శాసనసభ్యులు ఏదైతుందో భూపత్ రెడ్డి గారు గెలిచింది కదా, మనకు రావాల్సినటువంటి కాలువ నీళ్లు, సాగునీరు, ప్యాకేజ్ 21 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలు అవుతుందని చెప్పి అంటున్నా. ఎక్కడేసిన బొమ్మలు అక్కడే ఉందయా. మంచి రిజర్వాయర్ అని చెప్పని అసలు నీళ్ళు సామర్థ్యం పెంపు లేకుండా ఎట్టుండే అట్లా మనం నీళ్లు తీసుకురావచ్చునే. కేవలం కమిషన్ల కకృతితో రీడిజైనింగ్ అనే నెపంతో ఏదైతుందో 10 ఏళ్ళు కాలయాపన చేసి 10 సంవత్సరాలంటే మనం 2 పంటలు కోల్పోయాను, 2 పంటలు కోల్పోయాను చెప్పి అంటున్నాం. మన దర్పల్లె కానీ, సిరికొండే కానీ, మొత్తం నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల ఎకరాలు సాగునీరు పొందే అవకాశం ఉండి కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కానీ, మరి అప్పుడు మీ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధనే కానీ చెప్పి అంటున్నా. కేవలం కమిషన్ కక్కుతుందో ఏదైతుందో మన 2 పంటలు నీరు రాకుండా చేసేది ఎవరు అని చెప్పంటే ఈ సార్లు అని చెప్పండి. నిజమవుతుంది. మళ్ళీ గోవర్ధన్ ఏదైతుందో ఇది సారైంది, నేను ఢిల్లీకి పోతా అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టిండే కథ. వాడు అంటున్నా కదా, ఉట్టిగేరు ఆకాశం ఎగిరిందట.
ఇక్కడ ఈ కాలనీలే దేనోడు నేను గాలికి పోతా అంటే అయితే అదే ఆ అరవిందో ఆయన ఉన్నాడు. పోయినసారి ఏదైతుందో వాళ్ళ తండ్రి డి శ్రీనివాస్ బాబు పెద్ద ఆయనే, మాకందరికి గౌరవం అని చెప్పి అంటున్నాను. ఆయన పేరు చెప్పుకునే వరకల్లా బాబు డి శ్రీనివాస్ కొడుకు కదా. ఇప్పుడు ఎవరైనా వారసత్వం చూస్తారంటే తండ్రి చూసి కొట్టేసింది. అప్పుడు కవితమ్మ దొరసాని ఏదైతుందో మన పసుపోడు పోయింది, చికెన్ ఫ్యాక్టరీ మూసేసింది. ఎప్పుడైతే దొరసాని ఏదైతుందో కలవాలంటే అటులో పార్టీ ఇటులో పార్టీ వాళ్ళు కలవనిచ్చిందా? ఈ కొత్త పొలం అత్తుడు ఇలా పూగుడు పట్టుకొని ఈడలో మంచుకుంటాడు కావచ్చు ఈయన గెలిపించింది. 5 రోజుల్లో పసుపోడు చేస్తాను పాండు రాసిచ్చింది. 5 రోజులు పసుపు మద్దతు ధర అన్నాడు, ఎర్రజొన్నల మద్దతు ధర అన్నాడు. ఇలా 5 ఏళ్ళు గడిచింది. నేను అడగదలుచుకుని ఏమైంది? పసుపోర్డ్ ఇవ్వాలంటుండో నేను నిజామాబాద్ కేంద్రంగా పసుపోర్డ్ ఏర్పాటు చేస్తా అని చెప్పాను. నువ్వు ఏ 5 రోజుల్లో పసుపోర్డు సాధిస్తా చెప్పని బాండ్ రాసిచ్చినవో మళ్ళీ అదే దాన్ని మళ్ళీ వేరుకుంటుండు మళ్ళొకసారికి గెలిపిందని. ఎందుకు ఆయన నీకు ఇచ్చిన అవకాశం సాలిగా ఒకసారి కవితమ్మ చూసాడు టీఆర్ గుర్తు కారు, ఒకసారి ఈయన ప్రభు గుర్తు చూసాడు. ఈసారి ఏదైతుందో మా భూపతి రెడ్డి అని ఉన్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. మనకు కావాల్సిన కాలనీలు 21 ప్యాకేజ్ ఏదైతుందో సంవత్సర కాలం లోపల మీకు కాలనీలు అందించే బాధ్యత ఒక భూపతి రెడ్డిని, ఆయనకు తోడు నేను ఉంటా చెప్పండి. అట్లా ఇంకోటి చెప్తుండే కాలనీలతో పాటుగా వీళ్ళ కాలనీలు వస్తాయి మనకు. వ్యవసాయం చేస్తున్నామా? ఎట్లా చేస్తున్నారు? కరెంటుతో చేస్తున్నారు. నిజమా? ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు సరిగ్గా 2004లో చెప్పంటున్నాను 20 సంవత్సరాల క్రితం సభ్యులు ఆర్ భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి జీవనన్న గారికి మరియు మండల పార్టీ అధ్యక్షులకు, వేదిక ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి డాక్టర్ సంఘాల అక్కలకు, చెల్లెళ్లకు, కార్యకర్తలకు, నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. ప్రజలారా, ఈరోజు మనము 10 సంవత్సరాలు బీజేపీకి అవకాశం ఇచ్చాం సెంట్రల్. నాడు మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క నల్లధనాన్ని తెచ్చించి మనందరికీ ఖాతాలో మంచికి 15 లక్షలు ప్రతి రైతుకి వేస్తామని చెప్పాడు. ₹1 కాదు కదా, రికవరీ చేయలేదు, ₹1 కూడా వేయలేదు. కానీ భారతదేశంలో మొత్తం మనం తినేటువంటి తిండి మీద, పిల్లలు తాగే పాల మీద, కట్టే బట్ట మీద, ప్రతి వస్తువు మీద జీఎస్టీ చేస్తున్నాడు. ఏదో విధంగా దోపిడీ చేస్తున్నాడు పేద ప్రజలకు. కానీ పేద ప్రజలకు చేసింది ఏం లేదు. ప్రజలారా, ఇచ్చిన మనం 10 ఏళ్ళు మోడీ గారికి అవకాశం. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? రాముడి భక్తి. రాముడు అందరికీ దేవుడే, మనవాడే కదా అక్క, మనవాడే. బీజేపీకి రాముడు కాదు, కాంగ్రెస్ కు రాముడే, అన్ని పార్టీలకు రాముడే. కాబట్టి రాముడు అని చెప్పి ప్రజలను ఏదో రకంగా ఏదో మత్తులో ముంచి ఓటు తీసుకోవాలని చూస్తున్నాం. మీరు ఒక్కటే గమనించాలి. నాడు అసంత పోరాటం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పోరాటంలో ఈ యొక్క ప్రజల యొక్క ప్రజాపాలనలో ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించింది, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారు. మరి అలాంటి పార్టీకి ఓటేద్దామా? మరి ఈ రోజు వచ్చి మతతత్వ విధానంతో ప్రజలను రెచ్చగొట్టి రాముడని, కృష్ణుడని ఇలాంటి మాటలు చెప్పే వారికి ఓటేద్దామా? మీరు ఒకటి ఆలోచన
ఆలోచించండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే భక్తి అనేది మన హృదయంలో ఉండాలి, దేవుడు అనేవాడు గుడిలో ఉండాలి. అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఈరోజు మన జీవనన్న గారు చాలా సమ్యుడు, మంచి వ్యక్తి. ఆయన ఐదు పర్యాయాలు ఎంపీలో చేసిండు, మంత్రిగా చేసిండు. అలాంటి మంచి వ్యక్తికి మనం ఓటేసి గెలిపియాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున అందరికీ దండం చెప్తున్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఇప్పుడు మన ఎమ్మెల్సీ మహేష్ అన్న గారిని వేదికపై రావచ్చు తీసుకొచ్చి మరి మొత్తం కూడా ఈ గంగపాలు చేసింది. ఇవాళ తెలంగాణ అప్రపాలు చేయడం వల్ల మరి ఇబ్బందులు ఉన్నప్పటికీ చెప్పిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి మరి చాలా స్కీములు అమలు పరుస్తున్నాయి. ఇంకా కొన్ని అమలు పరచడానికి కొంచెం టైం కావచ్చు, కానీ ఎట్టి పరిస్థితులు వెనుకపోయేది లేదు. ఈ రోజు మీకు అందరూ కూడా చెప్తారు, 10 సంవత్సరాలు ఎవరు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలే, కొత్తగా పెన్షన్లు ఇవ్వలే. మీకు అందరు కూడా ఈ ఎన్నికల కోడ్ కానీ అందరు కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్తారు. ఇక దర్పల్లి గ్రామానికి వచ్చినంత మటుకు మరి ఇక్కడ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్ననే మనం ఫౌండేషన్ వేసుకున్నాం మందపేట పడగల హాస్పిటల్కి. ఇక్కడ పని కూడా నడుస్తూ ఉంది, మీకు అందరు కూడా తెలుసు. ఒకసారి చూడండి, ఇక్కడ మన పాత పిఎస్సీ దగ్గర మందపడగల హాస్పిటల్ నడుస్తూ ఉంది. ఇట్లా దీనికన్నా మార్కెట్ యార్డ్ మనం తెప్పించుకుందాం, ఈ అవసరం ఉంటే దర్పల్లి మున్సిపాలిటీ కూడా చేసుకుందామని ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో చెప్పినాం. ఇలా మొన్ననే మనం ఎన్నికై 4 నెలలు అయింది, దాంట్లో 2 నెలలు కోడి రికవ్ అయింది. మరి కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ దర్పల్లిని మీ అందరూ సహకరిస్తే మరి మీరు గ్రామ పంచాయతీ తీర్మానాన్ని అంతా ఇస్తే తప్పకుండా మున్సిపాలిటీ కూడా చేసుకుందాం. ఈ విధంగా ఇవాళ నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ మన అరవింద్ వచ్చిండు మళ్ళా ఎన్నికలకు. సోనియా గాంధీ గారి మాట, మరి ఇందిరాగాంధీ గారి కూడా యొక్క మాట అంటే మాటనే ఉంటుంది, తప్పమని చెప్పినాం. ఆ రోజు మీకు అందరు కూడా చెప్పిన మాటకు మరి మొట్టమొదటిసారి మీ మహిళా సోదరులు అందరూ కూడా ఇక్కడ ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం ఇచ్చినాం. మీరంతా స్పందించి 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఆ రోజు మీరు అధికారాన్ని ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఈ 5 నెలల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసింది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఎన్నికల ప్రచారం జరుగుతుంది కాబట్టి ఈ గ్రామం గురించి మాట్లాడుకుందాం. మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఈ గ్రామ దర్పల్లి మండల హెడ్ క్వార్టర్లో గెలిచిన 3 నెలల కాలంలోనే దాదాపు 50 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు.